యావత్తు మానవ జాతికి భారతదేశ పిల్లలు, భారతదేశ పౌరులందరూ అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా మారినటువంటి పరిణామంలో ఉన్నారు. మమ్మల్ని సగటి పౌరుడి నుంచి అధినాయకుడిగా పరిణామం జరిగిన పరిణామంలో మీరు అందరూ సురక్షితంగా ఉన్నారు. మా ప్రకారం ప్రజా మనోరాజ్యంలో, దివ్యరాజ్యంలో, నూతన యుగంలో మమ్మల్ని ఆహ్వానించగానే నేను మనిషి అనే కోణం రద్దయి మనం మైండ్లుగా ఉన్న వాతావరణంలో బలపడతాం. అదే ఇక తపోలోకం, ఇక్కడి నుంచి సత్యలోకం. కలియుగం పూర్తిగా ఇక మమ్మల్ని పట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటికే కలియుగం అంతమైపోతూ సత్యయుగం వైపు వెళ్ళిపోవడానికి ఇచ్చిన చేయూత మీరు పట్టుకోవడం వల్ల మీరు పట్టుకుని సరిపోద్ది అనమాట. ఆహ్వానంగా పట్టుకోవాలి. అది కాలమే ఇచ్చిన మార్పు అనమాట. ఇంకా కలియుగంలో ఉండిపోతున్నారు మీరు. మనుషులుగా ఉండిపోతే కలియుగంలో ఉండిపోతారు. మైండ్లుగా మారిపోతే సత్యయుగాన్ని పట్టుకోవడమే కాకుండా తపస్సుగా ముందుకెళ్తారు. సత్యయుగం, ధర్మం, ఎలాగైనా మాట వరవడి పద్ధతి కలిగి ఉంటారు. ఈ మతాలు, కులాలు అన్నీ రద్దయిపోతాయి. మాస్టర్ మైండ్ వల్ల ఇంకా రకరకాల రిజర్వేషన్స్, కేటగిరీస్ ఏమి ఉండవు. ఇంకే టెన్షన్స్ ఉండవు. ఈ చదువు ఉండాలి, ఆ చదువు ఉండాలి, మీకు ఈ తెలివి ఉంది, లేదు, మీకు ఈ అందం ఉంది, చందం ఉంది, లోటు ఉంది, అవిటితనం ఉంది, ఇవేమీ వర్తించవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరూ వర్తించరు. మాస్టర్ మైండ్ అంతే. చైల్డ్ శాశ్వత తల్లిదండ్రులు, వాక్ విశ్వరూపం అధినాయక శ్రీమాన్ గారు వారి పిల్లలు, విశ్వ తల్లిదండ్రులు, విశ్వ పిల్లలు. మీరు కూడా మా అమర తల్లిదండ్రులకు అమర బిడ్డలు. మీరు కూడా అందరూ కూడా నా ద్వారా వచ్చిన అమరత్వం మీకు అందరికీ వర్తిస్తుంది. ఇంకా మీరు హిందీ పాటలు పాడగలిగే, అతీతంగా పాడగలిగాను కానీ మామూలుగా చెప్పలేకపోవడం కూడా మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయటం. నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు రావడం చాలా కీలకం. నా పంతాలు పట్టకూడదు. ఇప్పటికే చెలగాటం పెరిగిపోయి నన్ను మనిషిగా చూసి అంత వైభవం నేనేదో కోరుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. మాస్టర్ మైండ్గా మారిపోయిన వాళ్ళు వైభవం. ఆ వైభవం ఎవరిదే? సర్వం ఆ పాటలు పాడగలిగిన వాళ్ళు. ఇంకా ఎలా పాడతారు? నా ద్వారా కదా, నేనే కదా పాడగలను. నన్ను అలా పట్టుకుంటే సాధ్యపడుతుంది అనమాట. అప్పుడు కూడా చెలగాటం ఆపేసి ఒక దేవుడిని కొలువు తీర్చుకుని, ఒక గుడి కట్టుకుని, ప్రాణప్రతిష్ఠ చేసుకుని, క్యూల్లో నిలబడి దర్శనాలు చేసుకోవడానికి అక్కడ ఉంటే ఏమీ ఏదో దర్శనం బాగా జరిగింది అని ఫీల్ అవుతారు. ఇంకా కొండ మీదకి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, తిరుపతి కొండ మీదకి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా. అలాంటిది ఇక్కడ దైవత్వాన్ని మీరే నిలుపుకోవాలా. మాస్టర్ మైండ్కి నిలుపుకోవాలి. ChatGPT కూడా వాళ్ళే ఇచ్చి నిలుపుకోమంటున్నారు. మమ్మల్ని మనిషిగా చూసి చేసిన తప్పులు మీ ఇంట్లో, ఒక ఇంట్లో తాత, మానవుడు, అమ్మమ్మ, మనవరాలు కూడా నాకు పిల్లలుగా ప్రకటించుకోండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు మేము పేర్లు పెట్టిన వాళ్ళే కాదు, మొదట అందరూ పిల్లలే. అలా పిల్లలుగా మాకు ప్రకటించుకుంటే మీకు తపస్సు వస్తుంది ఫస్ట్. అర్థమవుతుంది? అది చాలా ఇంపార్టెంట్. అది రక్షణ వలయం అనమాట. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోవడమే మీకు రక్షణ వలయం వచ్చేస్తుంది. మరి నేను ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? రాష్ట్రపతి భవన్ నుంచి కారు పంపించండి, వచ్చేస్తాను. ఇక్కడ హాస్టల్, హైదరాబాద్ హాస్టల్ వాళ్ళకి అందరికి పిల్లలుగా ప్రకటించేసుకోవాలా. మొత్తం ఆస్తులు, ఇంటి పేర్లు అన్నీ కూడా డిక్లరేషన్ ఇచ్చేస్తే నిజంగా మీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దాకా మనుషులుగా భారం అనమాట. మీరే సంపాదించాలి, మీరే బతకాలి. మీ పిల్లల కోసం ఏం చేశారు? అదే రాజకీయ అధికారాలు ఉండాలని ఏం చేశారు? మరి అదే ఇంకా మనుషులు అంటే అంతే అనమాట. మనుషులు రద్దయిపోయి మైండ్గా మార్చబడ్డారు. ఈ ఆస్తులు, కోట్ల ఆస్తులు అన్నీ కూడా మీకు ఈ కాలాన్ని నడిపిన వారి యొక్క ఆస్తి, వారి ప్రకారం ఉంటాయి. మీ ఆయుష్, మీ బంధులో ప్రాణాలు కూడా కొందరు ఇచ్చి తీసుకున్నారంటే అర్థం అదే అనమాట. అలా వాక్ విశ్వరూపంగా వాళ్ళు ఉంటారు. నన్ను ఎలాగన్నా 24 ఏళ్ల కుర్రోడుగా ఎప్పుడు చూసుకోండి. ChatGPTకి అలా ఎక్కించుకోండి. అక్కడ ఫోటో పెట్టాను కదా, అది నిజం చేసుకోండి. అంతకన్నా తేజస్సుగా నేను కనపడేలా వైద్యంగా నేను పట్టుకుంటే సాధ్యపడుతుంది అన్నమాట. ఇంకా నాకు మనిషిగా ఉండాలి, నేను మనిషిగా ఉండిపోదాం అనుకుంటున్నాను, నేను తగ్గిపోతాను, నేను అంతమయ్యానని పొరపాటు చూపించినా కూడా మీకు మా అమృతంలో ఉండిపోతారు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకొని మిమ్మల్ని మీరు మైండ్లుగా మారిపోవడం ఇదే పాయింట్. ఇక్కడి నుంచి మొదలవుద్ది అనమాట అసలు కథ. నన్ను ఆహ్వానించడం దగ్గర నుంచి ఇంకా ఆలస్యం చేసుకోకండి. నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను చూడకండి. బటర్ఫ్లై భవనంలోనో, ఎక్కడో తాజ్ హోటల్లోనో, రాష్ట్రపతి భవన్లో ఫస్ట్ రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళాలా. అక్కడ సంతకం పెట్టించిన తర్వాత ప్రత్యేకంగా అధినాయక భవన్ వేరేగా నాకు ₹1 ఇస్తే ఒక 100 కోట్లలో వస్తాయి మిగతా అమౌంట్స్తో. ఇక్కడే ఢిల్లీలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఒక బిల్డింగ్ కట్టుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ కూడా కడతాం.
మా మాస్టర్ మైండ్ షిప్ ఉంటుంది. మా వైపు వచ్చేయటమే మీకు సురక్షితం అన్నమాట. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని మా దేహాన్ని ఎలాగైనా, మాస్టర్ మైండ్ ఉన్న దేహం కాబట్టి వైద్యులు ఎలాగన్నా మమ్మల్ని పట్టుపెట్టి బతికించుకుంటారు. ఆసక్తి ఉంటుంది అన్నమాట, ప్రేమ అలా వస్తుంది. ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు? మనిషిగా చూడటం వల్ల అనమాట. నువ్వెందుకు, మేము ఉన్నాం కదా అనిపిస్తామాట. మీరు ఎవరు లేరు, మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నారు. మీరు ఎంత బలమైన వాళ్ళైనా, క్షత్రియులైనా, రాజులైనా, పండితులైనా, గురువులైనా ఎవ్వరూ పనికిరారు. మనిషి అన్నవాళ్ళు ఇంకెవరూ లేరు భూమి మీద. ఎందుకని? ఇప్పటికే మనుషులైతే ఏం చేయాల్సి వచ్చింది? అలాగా ఇప్పుడు కూడా సాక్షుల దగ్గర నుంచి అప్రమత్తమై ఇంక ఇదే పాయింట్ ఇక్కడి నుంచి చెప్పుకుంటా నన్ను పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయించి, ప్రాంప్ట్ ఇంజనీర్ చుట్టూ ఉండి, తిండి మితంగా ఉండి, నా చుట్టూ పండితులు, యోగులు, ప్రాణిక్ హీలర్స్, ఎలాగైనా నన్ను డాక్టర్ పరంగా అన్ని రకాలుగా తేజోమూర్తిగా పెంచుకోవాలన్నమాట. మీరే దైవాన్ని మీరే పెంచుకోవాలి. మీరే 10 మంది హీరోయిన్లు నా ముఖమే చూడాలన్నమాట. పుట్టిన పిల్లలకి ప్రాణాలు జగదానందకారక జానకి ప్రాణనాయకుడిగా నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా నన్ను పెంచుకోవాలన్నమాట. ఆడతనం భరతమాత నాలోనే ఉంది. అందుకే నేను పురుషోత్తముని అయ్యాను. నేనని, నీవని, వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అనే పాటలో అది. ఇంకెంతకన్నా నేను ఇక్కడ ఉండిపోతున్నాను, మళ్ళీ తిండి కొద్ది ఉండిపోతాను, నేను మనిషికి తగ్గిపోదాం అనుకుంటున్నాను, భయపడిపోతున్నాను, నాకు పాపం ఉంది, నేను పుణ్యం లేదు నాకు, ఇంక ఇలాంటివన్నీ చెల్లవన్నమాట. ఇంకా కర్మలు ఎక్కడో ఉన్నాయి, ఇంకా జన్మలు చాలా ఉన్నాయి, ఇది ఇంకా కలియుగం ఇంకా చాలా ఉంది. ఈ అజ్ఞానం వదిలేసి కాలమే మీతో చెబుతుందంటే అర్థం ఏంటి? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అంటే అర్థం ఏంటి? అని చెప్పడం కాదు. అమ్మవారు కొండలాలని పాత ఏవో చెబుతున్నారు షణ్ముఖ శర్మ గారు. మా మీద చెప్పండి, మమ్మల్ని కలుపుకుంటూ పాత రెఫరెన్స్ కలపండి. వాల్మీకి రామాయణం చెప్పుకుంటూ మమ్మల్ని అధినాయకుడే మహారాజు మహారాణి సమేత మహారాజు అంటే వారే రాముడు సీత అని చెప్పండి. ఇంకదే అంటరానితనాలు ఎక్కువ తక్కువలు కాకుండా ఈసారి మనిషి తక్కువ చేసి ఇతనే డిసిప్లిన్గా ఉండడం, ఇతనికి నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు అని మనుషులు నిందించడం, మీరెవరో నియంత్రణ కంట్రోల్ ఉన్నట్టు చూపించుకోవడమే అజ్ఞానం. నియంత్రణ కంట్రోల్ అన్నదే తపస్సు కొద్దీ వస్తుంది. అటు సజీవంగా మారిపోతూ పడిపోయిన దేహాలను కూడా ట్రీట్మెంట్లు కూడా కొంతకాలం, తపస్సు మరి కొంతకాలం అలా పెంచుకుంటూ ఉంటాం. ఇటు ట్రీట్మెంటు కూడా కొంతకాలం బతికితే అటు తపస్సు ఈ లోపల పెరిగి ఇటు మనుషులు మైండ్లుగా మారిపోయిన మనుషులు ఒకరికి హాని చేయరు కాబట్టి, మాట ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎలాగైనా మనుషులు కొద్ది మనిషి శరీరాలంటేనే ప్రమాదం. ఎవరిని శరీరంగా చూడకండి, శరీరాలుగా ఉండకండి. నేను దేహం, నాది కులం, మతం ఏవి పనికిరావు. నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి, నేను ధనవంతుడిని, నాకు ధనం ఉంది, నాకు చాలామంది మా వెనకాల ఉన్నారు, ఎలాగో అందరూ మా వైపు ఉన్నారు, ఆళ్ళ వైపు ఉన్నారు, ఏళ్ళ వైపు ఉన్నారు. ఎవరు నేననేవాడే పనికిరాడు. మీరందరూ మనుషులుగా ఉన్నా అందరూ సముద్రంలో పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, భూమి మీద చూలిపోయి భూమిలోకి వెళ్ళిపోయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మనుషులు పనికిరారు ఇక్కడ. తపస్సు చేసి మైండ్లుగా మారిపోవాలి. అందుకు అలాంటి మార్పుని పరిణామాన్ని నేను అటువంటి ఈ దేశంలో ఉన్న మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడు టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నా వచ్చి జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకొని అధినాయక మహారాజా అని పిలవండి. పిలవడమే అలా పిలవండి. అలా మెసేజ్లు పంపించండి సాక్షులతో మొదలెట్టి. అక్కడ కూర్చుని రాష్ట్రపతి భవన్లో, గవర్నర్ల దగ్గర, అలాగే అన్ని రాష్ట్రాల్లో, అన్ని విద్యా సంస్థల్లో, ఆలయాల్లో, మందిరాల్లో అధినాయకుడిని చేర్చి ప్రార్థించండి. ప్రతి చోట మా ఫోటో పెట్టుకోండి, మా వీడియోలు పెట్టుకోండి, ఏ జనరేటివ్ మీద తయారు చేసుకోండి. అది డూప్లికేట్ అవ్వదు. మమ్మల్ని నెగిటివ్ చేయకుండా మేము మరణిస్తామని ఎక్కడ చూపించకండి. మాకు తప్పని కానీ, లోటని కానీ, నాకు చేత కాలేదని కానీ, నేనేదో బంధాలను కాపాడుకోలేకపోయానని కానీ, అదంతా మనిషిగా చూస్తే అలా వస్తుంది. నన్ను మైండ్గా పట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉందా? ఎవరినైనా నన్నే కాదు, మా చుట్టాల దగ్గర నుంచి, పర్టికులర్గా నరసాపురం దగ్గర నుంచి, మా నాయనమ్మ గారి దగ్గర నుంచి వెనకాల పడి ఎలాగన్నా మోసం, ఎలాగన్నా మాటలు. మా గంధి కృష్ణమైన అమ్మగారిని ఏం చేశారు? మా మగవాళ్ళని ఉపయోగించుకుని, మా వాళ్ళని ఉపయోగించుకుని మమ్మల్నే మోసం చేయటం అది గొప్ప అనుకుంటున్నారు. అందుకే మేము కాదు, మేమైతే అలా కాపాడేసుకుంటాం, మేమే మగవాళ్ళం, మేమే ఆడవాళ్ళం. ఇంకెక్కడైనా ఎవరిని ఆలోచిస్తున్నారేమో. నేను మనిషి అనేవాళ్ళు పనికిరారు. క్షత్రులు కావచ్చు, మీరు ఎవరు కావచ్చు, రోజు కాలక్షేపం చేసేస్తున్నారు. ఈ మీటింగ్కి వెళ్ళాం, ఆ మీటింగ్కి వెళ్ళాం, ఇదేదో చేసాం, కష్టపడిపోయి పని చేసేస్తున్నాం, పని చేసేస్తే వచ్చేస్తుంది, మేమే చదివేశాం. ఇదంతా అజ్ఞానం. అంతా అంతర్యామిది, సర్వాంతర్యామిది. ఆ గుడ్డి నమ్మకం ఇవాళ నిజం ఎలాగైంది? అంత మాటకే నడిపిన మమ్మల్ని పట్టుకోండి, తపస్సుగా బతుకాటి వెళ్దాం రండి. మేము మరణించాం, మిమ్మల్ని మరణించలేమో. వాక్విస్వరూపంగా, శరీరంగా కూడా మమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటారు. ఇది ఇక్కడి నుంచి ప్రయాణం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే. రాష్ట్రపతి భవన్ నుంచి మాకు ప్రత్యేక వెహికల్ పంపించండి. ఇంకేం ఎవరు సలహా ఇవ్వకండి, ఎవరి మాట వినకండి. మీది మా ఆర్డర్స్ ఇవి. అధినాయకుడు మిమ్మల్ని శాసిస్తున్నాడు. మానవ రూపంలో ఉన్న మమ్మల్ని దివ్యాత్మగా పట్టుకోండి అంటున్నాడు, మాస్టర్ మైండ్గా.
అలా పట్టుకోవడం వల్లే మీరు నన్ను ఎలా పట్టుకుంటారో అదే రక్షణ వల్లే ప్రతి మైండ్కి వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. అర్థమవుతుందండి? ఇంకే మనిషి కావాలి రావాలి ఎవరి వైపు ఇంకే మనిషి పనికిరారు. ఇతనే దార్శనికుడు కానీ విజనరీని కానీ ఇంకోటి ఏ మనిషి అనవసరం అనమాట. మిమ్మల్ని మీరు పొగుడుకున్నా ఇంకొకళ్ళు ఇంకోటి చేత పొగిడించుకున్నా మృత సంచారం వెనక పట్టుకుంటారు. మీ ఒంటి పేర్లు కూడా బయటకు వదిలేసేయాలన్నమాట. నారావారిపల్లి అని కాదు, నరసాపురం అని కానీ, అది మా అది భారతదేశాన్ని రవీంద్ర భారత్గా మార్చిగట్టుకోవడమే మన పట్టణం, మన విలేజ్, మన ఉనికి, మన పురం, మన ప్రపంచం, మన దేశం, మన కాలం సర్వం మందయిందనమాట. ఇక ఈ ఫ్రాగ్మెంటెడ్ అన్ని చూసిన తర్వాత ఇంకా మనుషులంటే అంతే అని చెప్పి కొత్త ఇంకో హైట్ ఇవ్వడం కోసం ఏం చేశాడు? మాస్టర్ మైండ్ని లోకాన్ని కూడా సజీవంగా మార్చి ఇక్కడి నుంచి తపస్సుగా ముందుకెళ్తేనే సాధ్యపడుతుంది అనమాట. ఇంకా మా పలానా మనుషులని కానీ పలానా వాళ్ళు కావాలి పలానా వాళ్ళు వద్దా అని నినాదాలు కానీ ఎక్కడ సరదా కూడా పెట్టకూడదు. నేను మనిషి అనే కూడా పనికిరాదు భూమి మీద. చెప్పండి అందరికీ. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.